హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు షాప్కి కౌంటర్లు చేస్తున్నాం. సెల్ పాయింట్కి అనమాట. ఈ ఎల్ టైప్ ప్లైవుడ్ ఒకటి కోసం, అదొక ప్లైవుడ్ కోసం. ఇక్కడ ఆల్రెడీ ఎల్ టైప్ ఇది ఒకటి కోసం పోస్టులు అనేవి నిలబెట్టేసాం. చూస్తున్నారు కదా, మొత్తం మనకి షీట్లన్నీ అక్కడ ఉన్నాయి. ప్లైవుడ్ షీట్లు 15 షీట్లు అనేవి తెప్పించాం. ఇప్పుడు 4 షీట్లు అనేవి కట్ చేసాం అనమాట. ఆల్రెడీ కింద షీట్ ఉంది, ఇవన్నీ కట్ చేసాం. ఇప్పుడు గమ్మ రాసి ఇప్పుడు కౌంటర్ అంతా దగ్గొడుతున్నాం. మొత్తం మీకు దగ్గొట్టిన తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్. మధ్యాహ్నానికి మొత్తానికి కౌంటర్ నిలబెట్టాం. ఓపెన్గా ఉంటాయి అనమాట. ఎర్లన్నీ లోపలంతా ఓపెనే. ఇక్కడ ఇన్వర్టర్ పెట్టుకోవడానికి ఆ బాక్స్ అనమాట. ఈ పైన ఎందుకు ఇలా దగ్గొట్టామంటే పైన వైట్ గ్లాస్ అనేది వస్తుంది. మయాన్ పార్టీషన్లు చేయాలి. అవి మనం సన్మైకులు అంటించిన తర్వాత మయాన్ ఇలా పార్టీషన్లు వస్తాయి అనమాట, క్లాస్ సపోర్ట్ ఉండడానికి. ఇంకా అన్నీ తర్వాత చూస్తాను. అంటే మనం సన్మైక్ అంటించుకోవడం ఈజీగా ఉంటుంది. ఫ్రంట్ లుక్ ఈ విధంగా ఉంటుంది. కిందన బోర్డరు, పైన బోర్డరు. ఈ కిందన గ్రూలా ఉంటుందన్నమాట. చూపిస్తాను. గ్రూలా ఉంది కదా, ఇక్కడ లైట్ అనేది వేస్తాం. లైటింగ్ అనేది కౌంటర్ మీద పడుతుంది. దాని గురించి ఇది మొత్తం ఈ విధంగా ఉంది. ఇప్పుడు మనం ఇంకో కౌంటర్ తయారు చేస్తున్నాం. ఇప్పుడు కోసి ఇప్పుడు ఇంకో 6 కౌంటర్ ఒకటి చేస్తున్నాం. 6 కౌంటర్ చేద్దాం ఫ్రెండ్స్. మనం ఇంకో కౌంటర్ అనేది చేస్తాం. కౌంటర్ ప్లేన్ ఏముండదు, ఓపెన్గా 6 ఉంటుందంటే అక్కడ పెద్దది కీబోర్డ్ ఒకటి చేయాలి. ఇవి సెల్ ఫోన్ రిపేర్కి అనమాట. ఇవన్నీ కౌంటర్లు సెల్ షాప్కి చేస్తున్నాం. కౌంటర్లు అదంతా పెద్దది కీబోర్డ్ చేస్తాం. ఇప్పుడు ప్రజెంట్ బ్యాక్ డమ్మీ చేసేయాలి. డమ్మీ ఇక్కడ మనం ఇట్లో కోసం ప్లైవుడ్ ఉంది కదా, 6 మనకి అది 6 అంగుళాలు తక్కువ ఉన్నాయి. అంటే 5.5 ఉంది. 5.5 మనం సరిపెట్టి చేసాం అనమాట. 5.5 సరిపెట్టి కౌంటర్ చేస్తాం. అంటే మన ప్లైవుడ్ ఇంకా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది, జాయింట్ కట్ రాకుండా ఉంటుంది. ఇప్పుడు దీన్ని పొడవ కోసుకుంటే మనకి అందులో మళ్ళీ అడుగు ముక్క మిగులుతుంది. మనం 2.5 వాడేస్తే అడుగున్నర ముక్క ఉంటుంది. అడుగున్నర ముక్క మన సొరుగులకి కట అడుగుకి పనిచేస్తాం అనమాట. ఓకే, ఇంకో కౌంటర్ చేయాలి. ఆ కౌంటర్కి కూడా ముక్కలు వాడుకోవడం బాగుంటుంది. ఓకే, ఇప్పుడు డమ్మీ చేసిన తర్వాత మొత్తం చూపిస్తాను. ప్రజెంట్ ఇలాగైంది వర్క్ ఫ్రెండ్స్. మనం అవి చేసాం కదా, ఈరోజు పొద్దున మళ్ళీ వేరే చేస్తున్నాం మనం. అది ఇక్కడ ప్లైవుడ్లు ఉన్నాయి కదా, ప్లైవుడ్ లైట్కి వెళ్తున్నాం అనమాట. ప్లైవుడ్ లైట్కి వెళ్ళి ఇంకో కౌంటర్ చేయాలి. ఆ కౌంటర్ చేద్దాం. ఇప్పుడు వీటిలోని మనం 4 కౌంటర్ అవుట్ చేయాలి. ఆ కౌంటర్ కట్ చేస్తాం. మనం 8 కౌంటర్ అవుట్ చేస్తాం, 6 కౌంటర్ అవుట్ చేస్తాం. ఇది 4 కౌంటర్ చేస్తాం. ఇది మొత్తం మీకు కట్ చేసి ఇది కొట్టిన తర్వాత చూపిస్తాను మొత్తం ఫ్రెండ్స్. మనం బాక్స్ చేస్తాం కదా, ఇది కింద నాకు లైటింగ్ అనమాట. ఆ మొక్క కనబడుతుంది కదా, ఇందులో లైటింగ్ వస్తుంది. లైటింగ్ కింద కొడుతుంది. ఇది మనకు చూడడానికి ఇది సన్నగా ఉంది కదా, మనం దళసరిగా ఆడడానికి ఇక్కడ మళ్ళీ సపరేట్గా ఇలా మొక్క కడతాం అనమాట. అది చూడడానికి నీట్గా అనిపిస్తుంది. ఈ గోడీ మొత్తం ఒక కలర్ లాగా రౌండ్గా ఒక కలర్ వస్తుంది. మీకు సన్నగా కనిపించాక అప్పుడు నీట్గా తెలుస్తుంది. ఇప్పుడు కాదు కానీ దళసరిగా ఆడడానికి ఈ విధంగా మొక్కలు కడుతున్నాం. ఇటు అటును మొత్తం ప్రజెంట్ కౌంటర్ మొత్తం అయిపోయింది. మనం 18 mm 12 mm సీట్ ఉంది కదా మనకి మిగిలింది నిన్న, అది జాయింట్ వేస్తాం అనమాట. కరెక్ట్గా దీనికి 2 షీట్లు తెచ్చాం. కరెక్ట్గా సరిపోయి ఇలాగా. ఇంకా ఒక ముక్క మిగిలింది మనకు అక్కడ కనబడుతుంది కదా, ఆ ముక్క మిగిలింది. ఆ ముక్క మనం సరుగులకు వాడుకుంటాం. ఇప్పుడు కౌంటర్ మొత్తం తయారైపోయింది. పెద్ద సరుగులు చేయమన్నారు. ఇప్పుడు అడవిలో సరుగులు చేస్తున్నాం. మనం మిగిలిన ప్లైవుడ్ ఉంది కదా, 12 mm ప్లైవుడ్, కరెక్ట్గా ఇది 18 అంగుళాలు మిగిలింది. మనం సరుకుకి వెనకాల చెక్క కొద్ది లోపల జరిపి వేసేస్తున్నాం. కరెక్ట్గా 18 అంగుళాలు ఊళ్ళోకి సరిపోద్ది అనమాట. సరిపోయి అడ్జస్ట్మెంట్ చేసి వేసేస్తున్నాం అనమాట. అంటే జాయింట్ కట్ లేకుండా. అదొక కౌంటర్. ఈ కౌంటర్లు అన్నిలో ఉన్నాయి. ఇప్పుడు దిగ్గొట్టినాను అనమాట. మొత్తం అన్నీ దిగ్గొట్టిన తర్వాత చూపిస్తాను. టైం ఎంత అయిందంటే 12:30 అయింది. ఈ 2 సరుకులు ఇప్పుడు కంప్లీట్ అయిపోతే ఇంకా సరుకులు ప్లాంట్లు చేయాలి. మధ్యాహ్నం అవన్నీ చేద్దాం. ఓకే, ఇంకో ముక్కలు ఈ రద్దు ముక్కలు ఇవన్నీ వాడుకుంటున్నాం అనమాట. మనం మొత్తానికి సాయంకాలం వరకు అంతా అయిపోయింది. మనకి ఇంకా సన్మైక్ పనులు ఉంది. ఇక్కడ సరుకులు కట్ చేస్తాం. చూస్తున్నారు కదా, ఇది ఒక సరుకు వేసాం. దీనికి ఛానల్స్ లేకుండా ప్లాంక్ అన్నది వేసాం అనమాట. అలా బయటకు వస్తుంది. లాగితేనే మొత్తం హస్తం లోపలికి వెళ్ళిపోద్ది. ఈ విధంగా ఉంటుంది ఇది. దీనికి కీబోర్డ్ చేయాలి, ఇంకా చేయలేదు. సొరుగు చేయలేదు. ఇక్కడ సొరుగు చేసాం. దీనికి ఇదొక సొరుగు చేసాం. ఇక్కడ ఒక కీబోర్డ్ వేసాం అనమాట. ఛానల్ వేసి కీబోర్డ్ వేసాం కంప్యూటర్కి అనమాట. కంప్యూటర్ కీబోర్డ్ పెట్టుకోవడానికి ఈ మామూలుగా పెద్ద సొరుగులు చేసాం అనమాట. ఇక్కడ ఛానల్స్ మీద మొత్తం సపోర్ట్ అంతానే. ఇది ఒకటి పెద్ద సొరుగు. ఇక్కడ కూడా పెద్ద సొరుగు ఒకటి చేసాం. ఫైనల్గా దీనికి మొత్తం అయిపోయింది. దీనికి ఇంకా సన్మైక్ పని ఉంది. దీనికి కేవలం సన్మైక్ పని ఉంది. దీని పని ఒకటి పెండింగ్ ఉంది. దీనికి కర ఒకటి వేయాలి, సొరుగు ఒకటి వేయాలి, అంతే. దాని పని అయిపోయింది. ఇంకా దానికి సన్మైక్ వచ్చాక పని అంతా ఒకసారి చేస్తాము. సాయంకాలం అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఓకే ఫ్రెండ్స్.